ఒక్కసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో సిరాచుక్క. ప్రజావాయిస్లో మొదటగా సిరాచుక్క. పదునైన కలమే వారి ఆయుధం, సమాజ హితమే వారి లక్ష్యం. అక్షరాలు పేర్చుకుంటూ ఆలోచనల దారిలో నిజం నిప్పు కణికలను అద్దుకుంటారు. భయం తెలియని గుండె వారి సొంతం, పక్షపాతం లేని దృష్టి వారి అస్త్రం. అధికార గర్వమెక్కిన అన్యాయపు నీడెక్కిన నిర్భయంగా ఎదిరిస్తారు, నేలపై నిలబడతారు. ఒక్కో మాట ఒక్కో వెలుగు రేఖకి, ఒక్కో రాత ఒక్క ప్రశ్న పరంపర. కపటపు తెరలను చీల్చుకుంటూ కారు చీకట్లను తరిమేస్తూ నిజాన్ని నగ్నంగా నిలబెడతారు లోకానికి. వారికి దండం, వారి తెగువకు వందనం. జర్నలిస్టు సోదరుడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయని అసలైన మిత్రులే మా జర్నలిస్టులు అంటూ వారే వేణుగోపాల్ వారే వాగారాజు. మెదక్ జిల్లా మా పాపన్నపేట మండల రిపోర్టరా వారే గోపాల్ మస్తు రాసిన గోపాల్. ఒక జర్నలిస్టు ఎలా ఉండాలో అంటే నికార్సైన జర్నలిస్టుల మిత్రమా, లోపాయికార ఒప్పందాల్లో బతికే జర్నలిస్టులకు ఇది అంకితం కాదు. నికార్సైన నా జర్నలిస్టు మిత్రులందరికీ అంకితం ఈ ప్రజా వాయిస్. నికార్సైన జర్నలిస్టు మిత్రులకు అంకితం. ఎంతో మంది అక్రమ కేసుల పాలై, జైళ్ల పాలై, అక్రమ కేసుల పాలై అనేక విధాలుగా నష్టపోయిన నికార్సైన నా జర్నలిస్టు సోదరులందరికీ నా ప్రజా వాయిస్లో సిరాచుక్క అంకితం ఈరోజు. సెల్యూట్ మిత్రమా. అంతే.